నన్ను మోసం చేసి పారిపోతావా? ఇంకెంత దూరం పారిపోతావో నేను చూస్తాను. కూర్చో. ఆ దేవుడే మన శర్వాణిని బ్రతికించి మళ్ళీ మన ముగ్గురం కలిసి ఉండాలని దీవించాడు. నువ్వు నాతో పాటు ప్యారలల్ గా నడు. అర్థమైందా? పద. అనిత, నాకంటే ముందొచ్చి కొన్ని ప్రిపరేషన్స్ చేయమని ఫోన్ చేసి చెప్పాను. చేసావా? చేశాను మేడం. गुड, ठीक है. पहले तुम जाके हम दोनों के लिए ठंडा ठंडा कोल्ड ड्रिंक लेके आओ. ఓకే మేడం. మొగుడు గారు పదండి. హలో, ఏంటి సార్ మీరలా మహారాజులా కూర్చోవాలి, నేనేమో ఇలా నిలబడాలా? బాగుంది, చాలా బాగుంది. బాబోయ్, మేడం. అనిత, నా మొగుడికి నేనే స్వయంగా నా చేతులతో ఇస్తాను. మొగుడు గారు తీసుకోండి. చాలా చల్లగా ఉంది, తాగండి, మీ వేడి తగ్గుతుంది. థ్యాంక్ యూ. అనిత, నువ్వు వెళ్ళి మా కోసం భోజనం ప్రిపేర్ చేయి. పాస్పోర్ట్ టికెట్ రెడీ చేసుకున్నావు కదా, అమృతని కూడా నీతో పాటు తీసుకువెళ్దామని ప్లాన్ చేసావా? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతోంది నిన్నే. ఎక్కడో అమెరికాలో చదువుకునొచ్చిన రాహుల్ గారు, ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ జయదేవ్ గారు, ఇంత మేధావి ఫ్యామిలీ అయిన మీరందరూ ఈ
2 రోజుల నుంచి ఈ అర్చన ఎంత హడావిడి చేసి మీ మీద దౌర్జన్యం చేసినా మీరంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నట్టు నటిస్తూ నన్ను భరిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నారు. అంటే చాప కింద నీరులా అవకాశం దొరకగానే పారిపోదామని ప్లాన్ చేసుకున్నారు. మీరందరూ కలిసి నా మీద యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నప్పుడే నాకు మీ అందరి పైన అనుమానం వచ్చింది. ఒక్క మాట నాకు చెప్పుంటే ఈ ఫస్ట్ నైట్ ఈ హడావుడి ఇదంతా చేసుండేదాన్ని కాదు కదా. ఆ రోజు ఇలాగే పెళ్లి చూపుల్లో నన్ను వెయిట్ చేయించి మోసం చేశావు. ఈ రోజు ఫస్ట్ నైట్. ఇలా ఎన్నిసార్లు మోసం చేస్తావు రాహుల్? మోసం చేసింది నేను కాదు అర్చన, నువ్వు. నువ్వే నన్ను మోసం చేశావు. ఆ రోజు అమృత మెళ్ళలో తాళి కట్టాల్సిన నా చేత నీ మెళ్ళలో తాళి కట్టించుకోవడం మోసం కాదా? అమ్మవారి సమక్షంలో నీ మెళ్ళో తాళి కట్టానన్నా ఒకే ఒక్క సెంటిమెంట్ తో ఇంతకాలం నేను సైలెంట్ గా ఉంటున్నాను తప్ప అసలు నీకు నాకు పెళ్ళైనట్టు సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి? నీ మెళ్ళో నేనే తాళి కట్టానన్న రుజువేంటి? అసలు నేనే నీ భర్తనని ప్రూఫ్ ఏంటి? 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 అమ్మా తల్లి, నువ్వే కదా ఆ రోజు మా ఇద్దరి పెళ్లికి సాక్ష్యం? నా మొగుడు సాక్ష్యం ఏంటి, రుజువేంటి అని అడుగుతున్నాడు. నువ్వే రుజువు సాక్ష్యం చూపించు తల్లి. దిగిరా తల్లి, నువ్వే దిగిరా. మొగుడు అడిగిన ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పు తల్లి, చెప్పు. అర్చన, అర్చన, ఏంటి పిచ్చి పనులు? చూసావా, ఇప్పుడు కూడా అమ్మవారి సమక్షంలో నా చేతిలో నువ్వు చేయి వేశావు. ఇంతకంటే రుజువేం కావాలి? అయినా లీగల్ గా కూడా నా దగ్గర రుజువుంది మొగుడు గారు. నువ్వు నా మెడలో తాళి కట్టినట్టు, నువ్వే నా మొగుడివి అన్నట్టు నా దగ్గర రుజువు ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు వస్తుందని తెలిసే ముందు జాగ్రత్తగా నువ్వు నా మెడలో తాళి కట్టేటప్పుడు పొదల్లో నుండి నా మనుషులు వీడియో తీశారు.
ఏంటలా షాక్ అయ్యావు? అక్కడ వీడియో ఎప్పుడు తీశారనే కదా నీ అనుమానం? ఆ రోజు నువ్వు నా మెళ్ళో తాళి కట్టేటప్పుడు పొదల్లో అలికడొచ్చిందే, అదంతా నా సెటప్పే అని ఆ రోజు చెప్పాను కదా. ఆ పొదల్లో అలికడైందే, అది కూడా నా సెటప్పే. అప్పుడే నా మనుషులు మన పెళ్లిని వీడియో షూట్ చేశారు. కావాలంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన వీడియో సాక్ష్యాలని ఇప్పుడే చూపిస్తాను, చూస్తావా? అర్చన, అసలు నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఆ అమృత కంటే ఈ అర్చనే గొప్పదని ప్రూవ్ అవ్వాలి. అమృత జాతకం కంటే ఈ అర్చన జాతకమే గొప్పదని అందరికీ తెలియాలి. దానికంటే ముందు మనిద్దరికి పుట్టిన బిడ్డని ఆ అమృత చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎందుకంటే మనకి పుట్టబోయే బిడ్డ ఈ అర్చనలాగే మహర్జాతకుడు అవుతాడని చెప్పారు కదా. నీ వర్షం నువ్వు చెప్పావు కదా, నేను నా వర్షం చెప్తాను, విను. ఈ రాహుల్ కళ్ళు మూసుకొని అర్చన మెళ్ళలో తాలి కట్టినా నేను ఆరాధించేది, ప్రేమించేది అర్చనని కాదు, అమృతని. అమృతని 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 అమృత. జంటి, ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు ప్రేమించేదెవర్ని? నేను ప్రేమిస్తుంది అమృతనర్చన. నేను ప్రేమిస్తుంది అమృతనర్చన. నాకు అమృత కనిపించిన ప్రతిసారి ఓంకారం వినిపించేది. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, పెళ్ళంటూ చేసుకుంటే అమృతనే చేసుకోవాలని. బట్ మై బ్యాడ్ లక్, స్టిల్ ఐ లవ్ అమృత. అబ్బాబాబాబా, ఏం చెప్తిరి? ఇంద ప్రేమ కథ సినిమాదా తీస్తే 100 రోజులు హౌస్ ఫుల్ అప్పా. నాకిప్పుడు అర్థమైంది. మై డియర్ మొగుడా, ఆ అమృత నువ్వు కలిసి ఈ దేశం వదిలిపోయి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోవచ్చని ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ నీదా లేక నీ ప్రియురాలు అమృతదా? అయినా నాకు అర్థం కాక అడుగుతాను మొగుడు గారు, ఆ అమృత ఏంటండి నా ఆస్తిని లాక్కుంది, నేను కట్టుకున్న మొగుడిని కూడా లాక్కుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ పైకి జాతకాలు, తోటకూర, అర్ధాయుషు, అరటికాయ తొక్క అని అందరినీ నమ్మించి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా? ఇదంతా మీ ఇద్దరి మధ్య దొంగచాటుగా నడుస్తున్న ఒక వ్యవహారమా? ఎస్, ఇదంతా మా ఇద్దరి ప్లాన్. నేను అమృత ప్రేమించుకున్నాం, ఈ దేశం వదిలి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం, సరేనా? ఇప్పుడు నీకు ఓకేనా? అలా పారిపోతే ఈ
అర్చన కామ్గా ఊరుకుంటుందని ఎలా అనుకున్నారు మొగుడు గారు? పెళ్లి చేసుకుని పారిపోతే మన ఇండియన్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మీకు తెలీదా? తోలు తీస్తారు, తోలు తీస్తారు, తోలు తీస్తారు. అసలు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఆ అమృత, ఈ అర్చన ఇద్దరు ఒకే విధంగా ఉండి చచ్చాం కదా. దాని ముఖం, రూపురేఖలు అన్నిట్లో నాలానే ఉండి చచ్చింది కదా. మరి అలాంటప్పుడు అర్చన అంటే ఇష్టం, అమృత అంటేనేమో ఇష్టమా? దాని దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? అసలు దానికి నాకు ఏంటయ్యా తేడా చెప్పు. ఆ అమృతకు నాకు ఏంటి తేడా? ఇదే 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 తేడా. అమృతకు అర్చనకు ఉండే తేడా ఆవేశం. నిన్ను చూస్తే మగాడినైనా నాకే భయమేస్తుంది. అసలు ఆడపిల్లంటే నీలా కాదు, అమృతలా ఉండాలి. అమృత అర్చనలు రూపురేఖల్లో ఒకేలా ఉండొచ్చు, కానీ ప్రపంచమే తలకిందులైనా అమృత అర్చన ఎప్పటికీ ఒక్కటి కాదు. అమృత లాంటి అమ్మాయి కోటి మందిలో ఒక్కళ్ళుంటారు. నీకు తనకు అసలు పోలికే లేదు. శభాష్ శభాష్ మై డియర్ మొగుడు గారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నువ్వు అమృతని దేవతను చేసి నన్ను రాక్షసుని చేశావు. బట్ ఈ అర్చన ఎప్పుడు ఓటమిని అంగీకరించదు రాహుల్. నువ్వు ప్రేమిస్తున్నది, ఆరాధిస్తున్నది అమృతనే కదా. ఆ అమృతనే ఇక్కడికి తీసుకొస్తాను. ఈ అర్చనని కాదని ఆ అమృతని ఎలా ప్రేమిస్తావో, ఎలా ఆరాధిస్తావో నేను చూస్తాను, నేను చూస్తాను, నేను చూస్తాను, నేను అర్చన వర్సెస్ అమృత ఆట ఇప్పుడే మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది, ఆట ఇప్పుడే మొదలైంది. ఓ మై గాడ్, అర్చన మళ్ళీ అమృత్ దగ్గరికి వెళ్తుంది. ఇక జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమే. భగవాన్ సేవ్ మీ. ఏంటి శర్వాణి, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఇద్దరిని ఇలా నా పక్కన చూస్తుంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అమృత. శర్వాణి, డాక్టర్స్ నీకు రెస్ట్ అవసరమని చెప్పారు. నువ్వు దేని గురించి ఆలోచించుకో. అవును శర్వాణి, నువ్వు త్వరగా కోలుకోవడం తప్ప మాకిప్పుడు ఏ సమస్యలు లేవు.
ఎప్పుడిక విడిపోకూడదు. శర్వాణి, నేను నీకు మాటిస్తున్నాను, మన ముగ్గురిని ఎవ్వరూ వేరు చేయలేరు, సరేనా? తప్పి అమృత చేస్తే లేక చేస్తుందని నువ్వు నిరూపిస్తే, నువ్వు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. 10 రోజుల్లో నువ్వంటే ఏంటో నిరూపించుకుంటే నిన్ను పల్లకిలో నా భుజాల మీద మోస్తూ తీసుకువెళ్తాను. అదే నువ్వు తప్పు చేశావు, స్వార్థపరురాలివి అని ప్రూవ్ అయితే నీ స్నేహితులే నిన్ను పాడి మీద తీసుకొని వస్తారు.